హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం బిగ్ బాస్ అప్డేట్స్ కోసం. సో ప్రోమో గురించి ఇప్పుడే రిలీజ్ చేశారు కదా, సండే ఎపిసోడ్ అయిపోగానే ప్రోమో, రేపటి ప్రోమో, నామినేషన్స్ ప్రోమో. సో దాని గురించి మీకు కళ్ళకి కట్టినట్టు అంటే ఇది ఇప్పుడు ఉంటుంది, కొంతసేపటికి ఇది ఎరైజ్ అయిపోతుంది ప్రోమో. సో అందుకని మీకు ఆ లోపలే షేర్ చేసేద్దామని చెప్పి షేర్ చేస్తున్నా. అది చూడగానే నా రివ్యూ కూడా మీకు చెప్పబోతున్నాను, ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఓపెన్ చేయగానే అగైన్ ఒక డస్ట్బిన్ థీమ్తో బుట్టలన్నీ పెట్టుంటారు. ఒక 10 బుట్టలు, ఇంకా 9 బుట్టలు ఉంటాయి అనుకుంటా. 14 మంది కదా, 2 వెళ్ళిపోయారు, 12 బుట్టలు ఉంటాయి. ఇంకా 12 బుట్టల్లో అంతా డ్రై చెత్త అనమాట, బిగ్ బాస్ చెత్త డస్ట్బిన్. సో దాన్ని ఏమంటే ఇప్పుడు తీయమన్నమాట నామినేషన్స్కి. ఇప్పుడు చెప్తాడు ఈ బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది సో అని ఫ్లాష్ లైట్లు అయితే ఒక 3 నామినేట్ చేసినట్టు చూపిస్తాడు వీడియోలో. విష్ణు వచ్చేసరికి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత సీత వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మణికంఠని నామినేట్ చేస్తుంది మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు. సేమ్ అంతే, ఇచ్చుకున్న వైనం పుచ్చుకున్న వైనం లాస్ట్లో తెలుస్తుంది. యష్మిని కూడా మణికంఠ నామినేట్ చేస్తాడు అనుకోండి. నెక్స్ట్ ఇంకా సీత మాట్లాడుతూ పృథ్వీ నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావు అనేది నాకు నచ్చలేదు అంటుంది. దాంతో మనోడు ఊరుకుంటాడా, రెచ్చిపోయినాడు. ఇంకా నేను ఒక టీంలో ఉన్నప్పుడు నేను ఆపోజిట్ టీంలోని ఎలా అయినా ఓడించాలనుకుంటా కదా, సో ఇది గేమ్ స్ట్రాటజీ, దట్స్ అ గేమ్ హియర్ అని చెప్పేస్తాడు. అక్కడితో సీత వచ్చేసరికి పృథ్వీ నామినేట్ చేస్తుంది. ఇంకా తర్వాత సెకండ్ నామినేషన్ మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ చెప్తాడనమాట. ఇంకా సోది నామినేషనే, ఎవరు గిన్నెలు కడుగుతారో ఎవరు గిన్నెలు కడగరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడే యష్మి ఓవర్లాప్ అయిపోతుంది. అప్పుడు యష్మి అంటుంది, మాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా క్లాన్కి లగ్జరీ వచ్చినప్పుడు అన్నప్పుడు మధ్యలో దూరేస్తాడు మనోడు. వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని ఫింగర్ చూపిస్తాడు. దాంతో యష్మికి బాగా కాలుతుంది. నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరికి వచ్చి ఫ్రెండ్ లాగా అని అన్నప్పుడు నో వే అని మణికంఠ అంటాడు. నో వే, నాకు ఒక పర్సన్లో క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తా అంటాడు. అప్పుడు యష్మికి ఫుల్ ఇంకా టెంపర్ లేస్తుంది. నువ్వు ప్రతిదీ ఏంటి బొక్క రేజ్ చేసేది అని చెప్పి గట్టిగా కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది, చిన్న ఆర్గ్యుమెంట్ లాగా. అండ్ తర్వాత ఇంకా అది కట్ చేసేస్తారు. మనీ వచ్చేసరికి యష్మిని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ అగైన్ యష్మి మాట్లాడుతూ ఎవరితో, మణికంఠతో, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నట్టమ్మ వాయినం అన్నట్టు, నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, నేను నిన్ను నామినేట్ చేయకుంటే ఊరుకుంటానా అని చెప్పి యష్మి వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేస్తుంది. ఇలా చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తూ, ఈ హౌస్లో నేను ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరు అయితే తీసుకొస్తాను అని చెప్పి మణికంఠకి వార్నింగ్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చెప్తుందనమాట. మణికంఠ కూల్గా ఏం చేసుకో నాకు తెలుసు అని చెప్పి నాకు తెలుసు అనే డైలాగ్ వేస్తాడు. నెక్స్ట్ యష్మి వచ్చేసరికి ఎందుకో తెలుసా, బికాజ్ యూ బ్రోక్డ్ మై హార్ట్ అని చెప్పి చెప్తుంది. దాంతో ఇంకా ఫ్లాష్ వీడియోలో అయితే నైనిక వచ్చేసరికి సోనియాని నామినేట్ చేస్తుంది. సో దాని రీజన్ అనేది మనకి కంటిన్యూషన్ ప్రోమో అయితే ఉంటుంది, దానిలో చూపిస్తారు అనుకోండి. ప్రస్తుతానికి హాఫ్ ప్రోమో చూపిస్తారు మనకి. నెక్స్ట్ యష్మి వచ్చేసరికి మణికంఠపై చెత్త వేస్తూ డైలాగ్ చెప్తుంది, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నువ్వు చేస్తుంది మోసం అని. అప్పుడు మణికంఠ అంటాడు, లేదు మోసం ఏం కాదు అని చెప్తా అంటాడు. మళ్ళీ యష్మి అంటుంది, నువ్వు నామినేషన్ చేసిన నోరు మూసుకున్నాను కదా, ఇన్నర్ ఫీలింగ్ అనుకోండి అని అది ఆ డైలాగ్ని బయటకి ఏం చెప్తుందంటే, ఇది నా నామినేషన్ బ్రో, నించో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ మణికంఠ చూస్తా బ్రో అంటాడు. సో అంటే ఫ్యూచర్లో ఇంకా ఉంది కదా నామినేషన్స్, అప్పుడు చూసుకుంటాలి అని యష్మి వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేసేస్తుంది. ఇక్కడితో ప్రోమో అయితే ఎండ్ అయిపోతుంది. వీళ్ళ రీజన్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ జరిగిన రీజన్స్, వాళ్ళ జరిగిన ప్రభావం పడుతుందనమాట, వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం పడుతుందనమాట. లాస్ట్ టైం బాగా ఇచ్చాడు కదా బిగ్ బాస్ వీళ్ళకి అందరికీ కోట, బాగా గేమ్లు పెట్టేశాడు, పాపం ఫుడ్ కట్ చేసేసినాడు, ఇంకా ఫుల్ కొట్టుకున్నారు. సో ఇంకా ఈసారి నామినేషన్స్లో ఇంకా కొట్టుకుంటారనమాట. ఈ 2 వారాల్లోనే ఎలా కొట్టుకున్నారు, ఏమి రీజన్ లేకుండా కొట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు రీజన్స్ దొరికినాయి, కంటెంట్ ఉండదు, ఇంక కొట్టుకోవడానికి ఆస్కారం ఏంటి మరి. మణికంఠ చిన్న వాటికి నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు లడ్డు ఇవ్వలేదు, నాకు గిన్నెలు కడగలేదు, ఇట్లా చిన్న వాటికి నామినేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తను థింకింగ్ బాగుంది, కానీ అదే థింకింగ్ నామినేషన్స్లో పెడితే ఒక మంచి కంటెంట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.